హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం హయగ్రీవ స్వామి కథను వివరంగా తెలుసుకుందాం. ఈ అవతారం హిందూ పురాణాలలో విష్ణువు యొక్క ప్రముఖ అవతారాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. ప్రత్యేకించి జ్ఞానం, విద్య మరియు వివేకానికి దైవ స్వరూపంగా పూజించబడుతుంది. హయగ్రీవ అవతార కథ పురాణాల ప్రకారం హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి కఠినమైన తపస్సు చేసి తనకు మరణం లేకుండా ఉండే వరం కోరాడు. బ్రహ్మదేవుడు ఇది సాధ్యం కాదని చెప్పగా హయగ్రీవుడు తెలివిగా తనకు గుర్రపు తల ఉన్నవారి చేతిలో మాత్రమే మరణం సంభవించేలా వరం అడిగాడు. ఎందుకంటే మానవ శరీరానికి గుర్రపు తల ఉండే జీవి ఎక్కడా లేదని అతని నమ్మకం. ఈ వరం పొందిన తర్వాత హయగ్రీవుడు దేవతలు మరియు ఋషులను హింసించడం ప్రారంభించాడు. దేవతలు విష్ణువును సహాయం కోసం అర్థించాడు. విష్ణువు ఈ రాక్షసుడిని ఎదుర్కోవడానికి యుద్ధం చేశాడు, కానీ అతనిని జయించలేకపోయాడు. చివరకు విష్ణువు అలసిపోయి ధనస్సుపై తల వేసుకుని నిద్రపోయాడు. విష్ణువు తల కోల్పోవడం. విష్ణువును నిద్ర నుండి మేల్కొల్పడానికి శివుడు ఒక ఉపాయం సూచించాడు. చెదపుడుగు ఒకటి విష్ణువు ధనస్సు తాడును కొరికింది. దీని వలన ధనస్సు కదిలి విష్ణువు తల శరీరం నుండి వేరైపోయింది. ఈ తల ఎక్కడికో అదృశ్యమైపోయింది. దేవతలు ఈ సమస్యను పరిష్కరించడానికి ఆదిశక్తిని ప్రార్థించారు. ఆమె సలహా ప్రకారం వారు ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణువు శరీరానికి అతికించారు. ఈ విధంగా విష్ణువు హయగ్రీవుడిగా అవతరించాడు. రాక్షసుని సంహారం. గుర్రపు తలతో విష్ణువు హయగ్రీవుడిగా మారాడు మరియు రాక్షసుడిని సులభంగా సంహరించాడు. ఈ సంఘటన శ్రావణ పౌర్ణమి రోజున జరిగింది. అందుకే ఈ రోజున హయగ్రీవ జయంతి జరుపుకుంటారు. హయగ్రీవ స్వామి ప్రాముఖ్యత. హయగ్రీవ స్వామిని జ్ఞానం, విద్య మరియు వివేకానికి దేవుడిగా పూజిస్తారు. విద్యార్థులు మరియు పండితులు తమ విద్యాభ్యాసం ప్రారంభించే ముందు ఈ దేవుణ్ణి ఆరాధిస్తారు. హయగ్రీవుని మంత్రం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే. ఇది వేదాంత దేశికుడి హయగ్రీవ స్తోత్రంలోని ప్రసిద్ధ శ్లోకం. హయగ్రీవుని రూపవర్ణన. హయగ్రీవుడు తెల్లని మానవ శరీరం మరియు గుర్రపు తల కలిగి ఉంటాడు. అతనికి 4 చేతులు ఉంటాయి. వీటిలో శంఖం, చక్రం, జ్ఞానముద్ర మరియు పుస్తకం ఉంటాయి. అతను తెల్లని పద్మంపై ఆసీనుడై ఉంటాడు. హయగ్రీవ ఆలయాలు. హయగ్రీవ స్వామికి భారతదేశంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులో కొన్ని ఆలయాలున్నాయి. ప్రసిద్ధ ఆలయాలు. మచిలీపట్నం శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం. హయగ్రీవ ఆలయం తిరునల్వేలి, తమిళనాడులో ఉంది. హిందూపురం హయగ్రీవ స్వామి ఆలయం, ఇది అనంతపురం జిల్లాలో ఉంది. హయగ్రీవ జయంతి. శ్రావణ పౌర్ణమి రోజున హయగ్రీవ జయంతి జరుపుకుంటారు. ఈ రోజు హయగ్రీవుని పూజిస్తే జ్ఞానం, విద్య మరియు సంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ రోజున విద్యార్థులు హయగ్రీవ స్వామిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఈ కథలో హయగ్రీవుడు విష్ణువు యొక్క జ్ఞాన స్వరూపంగా ప్రత్యక్షమవుతాడు మరియు అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపిస్తాడు.
ఈ అవతారం విద్యార్థులు, పండితులు మరియు జ్ఞానాన్వేషణలో ఉన్నవారందరికీ ప్రేరణనిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.